ఎలా ఉన్నారు అందరూ? చూస్తూనే అర్థమైపోయింది కదా. ఈరోజు నేను చేసేది మిల్ మేకర్ ఫ్రై. ఈ మిల్ మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిది. కండ పడతాకి మెయిన్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? ఈ ఫ్రై గనక నేను చేసినట్టు మీరు చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. సో స్టెప్ బై స్టెప్ చూడండి. చాలా హెల్దీ వేలో చేశాను. ముందుగా ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్లో 1 స్పూన్ జీరా వేశాను. జీరా వేసిన 10 సెకండ్లకి, ఎక్కువసేపు జీరా ఉంచొద్దు, 10 సెకండ్లకే ఒక 3 మిర్చి, అలాగే వెల్లుల్లి ఒక 5 రెబ్బలు, అంటే ఒక 5 వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోండి. మిర్చి అలాగే వెల్లుల్లి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి. అర్థమైంది కదా. సో ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా ఎందుకు కట్ చేసుకోవాలంటే దీని టేస్టే మారిపోతుంది. ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్లోకి ఆనియన్ ఫ్లేవర్, మిర్చి ఫ్లేవర్, అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ ఇవన్నీ కూడా దిగి దీని టేస్టే మారిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. నేను ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మిల్ మేకర్ అండి. ఈ మిల్ మేకర్ నార్మల్గా వేయొద్దు. 1 కప్పు మిల్ మేకర్ తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వాటర్ పోసి బాగా కడిగి 10 నిమిషాలు మంచినీళ్ళు పోసి ఈ మిల్ మేకర్ని నానపెట్టండి. మిల్ మేకర్ అనేది మెత్తపడిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం కూడా తీసేసి ఇందులో వేసేయండి. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. లాస్ట్లో వేసింది ఏంటంటే గరం మసాలా అనమాట. జస్ట్ కొంచెం చాలు, అంటే 1 స్పూన్లో ఒక 20% చాలు. పావు స్పూన్ కూడా కాదు, జస్ట్ ఒక 20%. ఎందుకంటే గరం మసాలా ఎక్కువ వేస్తే ఘాటు వస్తుంది. సో గరం మసాలా ఎక్కువ వేయకూడదు. అర్థమైందా? సో అర్థమైంది కదా మసాలాస్ ఏమేమి వేసామనేది. ఇవన్నీ వేసిన తరువాత కాసేపటికి 1-2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనిచ్చి ఇందులో కరివేపాకు, నార్మల్గా కర్రీస్లో కరివేపాకు అనేది ఒక 4 లేదా 5 ఆకులు వేస్తారు. ఈ కర్రీలో అలా కాదు, ఒక 20 నుంచి 30 ఆకులు కడిగి అలా పడేయండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు తినటం వల్ల. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకోండి, తిప్పుతూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే ఒక 4 నుంచి 5 నిమిషాలు అయిన తర్వాత జస్ట్ ఒకే 1 స్పూన్ కర్డ్, పెరుగు అనమాట, ఒకే 1 స్పూన్ కర్డ్ వేసుకుని ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువ అక్కర్లేదు, 1 గ్లాస్ సరిపోతుంది. ఇక 1 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే, హైసగ పెట్టొద్దు. ఎందుకంటే హైసగ పెడితే ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతాయి ఫాస్ట్గా. మిల్ మేకర్ ముక్కకి పట్టదనమాట మనం వేసిన మసాలా మొత్తం కూడా. మీడియం ఫ్లేమ్లో పెడితే మీరు వేసిన మసాలా మొత్తం కూడా ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యి మిల్ మేకర్ ముక్కకి, ప్రతి ముక్కకి బాగా పడుతుంది. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు బాగా తిప్పుతూ వేపుకుని ఇది మూత పెట్టేయాలి. నేను తిప్పుకుంటాను, తిప్పుకున్న తర్వాత మూత పెడతాను. బాగా కలిసింది, ఇంకా తిప్పటం అయితే అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చాను. ఇక్కడ చూసారా, వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయింది. ఇంతేనండి, మన మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలో కానీ వేడి రైస్లో కానీ అదిరిపోతుంది. ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.